చూడండి, ఇక్కడ ఆది కాండంలో 4వ అధ్యాయంలో మనకి ఇక్కడ 2 కుమారులు కనపడుతున్నారు. దేవుడు మొట్టమొదటిగా ఆదాముని అవ్వని సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు. మనందరికీ తెలుసు, మొట్టమొదటిగా ఏదైనా తోటలో ఆదాము అవ్వ అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. అయితే ఆదాము అవ్వ నివాసం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సాతాను అనే ఒక సర్పము, ఒక భూ జంతువులన్నింటిలో చూడండి, 3వ అధ్యాయం చదవండి. స్టార్టింగ్ నుంచి ఆది కాండం 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదువుతాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేను అని రాసి పెట్టాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేను అంటున్నాడు. సర్పముని దేవుడు బైబిల్లో ఏం పిలుస్తున్నాడంటే జంతువు అని పిలుస్తున్నాడు. యాక్చువల్గా జంతువు కాదండి, సర్పం అనే జంతువు కాదు. జంతువు అంటే అర్థం ఏంటంటే 2 కాళ్ళు 2 చేతులు ఉండాలి. జీవులు ఉంటాయి, ఆ జీవులు పొట్టతో పాకుతాయి. పొట్టతో పాకేవన్నీ జీవులు అంటారు. జంతువునేమో 2 కాళ్ళు 2 చేతులు ఉండేదాన్ని జంతువు అంటారు. యాక్చువల్గా మనం సర్పాలని పాముని మనం చూసినట్లయితే అది ఇప్పుడు పొట్టతో పాకుతుంది, దానికి కాళ్ళు చేతులు లేవు. కానీ వాస్తవంగా అది జీవి మనం ఇప్పుడు చూసినట్లయితే. కానీ బైబిల్లో ఏం సంబోధిస్తున్నాడంటే దాన్ని జంతువు అంటున్నాడు. హల్లెలూయా, వింటున్నారండి? మనిషి కూడా జంతువే ఉన్నాడు. సైన్స్ ప్రకారం మనిషి కూడా జంతువే. ఎందుకంటే ఒక జంతువు నుంచి తీయబడ్డాడు కాబట్టి జంతువుగానే పిలువబడతా ఉన్నాడు. మనిషికి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, జంతువులకి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. ఇంకా మనిషి ఏం చెప్తున్నాడంటే మనిషి కోతి నుంచి వచ్చాడు కాబట్టి, కోతి నుంచి ప్రత్యుత్పత్తుల నుంచి అయ్యాడు కాబట్టి, పరిణామ సిద్ధాంత ప్రకారం కోతి నుంచి వచ్చాడు కాబట్టి ఆ కోతి ఎలాగైతే ఉన్నాడో ఆది మానవుడు ఆ విధంగా పరిణామం చెందుతూ ఈ రూపంలోకి వచ్చాడు అన్నట్టుగా సైన్స్ ఇప్పటికీ ప్రబోధిస్తూ ఉంది. కానీ వాస్తవంగా దేవుని యొక్క స్వరూపంలో మనిషి చేయబడ్డాడు. కానీ జంతువును దేవుడు జంతువుగానే చేశాడు. జంతువు అనగా ఈ యొక్క శరీరాన్ని జంతు శరీరం అయి ఉన్నది. లోపల శరీరం జంతు శరీరం కాదండి. చాలా జాగ్రత్తగా వినాలి సుమా. లోపల శరీరం జంతు శరీరం కాదు. లోపల శరీరం ఏముందండి? చూడండి ఒకసారి ఆది కాండం మన 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే, ఆది కాండం 1:27 చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణిని సృజించెను. ఎలా చేపట్టాడు మనిషి? స్త్రీని గారు పురుషుని గారు చేపడ్డాడు. దానికంటే ముందుగా ఉన్నాడు దేవుని స్వరూపంలో మనిషి చేపడ్డాడు.